'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 అయితే నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 27 నుంచి స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అవుతది. మీరు సీజన్ 5 చూసే కన్నా ముందు 4 సీజన్స్ లాస్ట్ 4 సీజన్స్ ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో సింగిల్ వీడియోలో చూడండి. అరౌండ్ ఒక 5 మినిట్స్‌లో టోటల్ రీక్యాప్ ఇస్తాను ఎవ్రీ సీజన్‌లో ఏమైందనేది. 'స్ట్రేంజర్ థింగ్స్' ముందు రీక్యాప్ ఇచ్చే కన్నా ముందు ఇది ఫస్ట్ సీజన్ 1 అయితే అరౌండ్ 2016 జూలైలో రిలీజ్ అయింది. అప్పటి నుంచి అరౌండ్ ఒక డికే ఆళ్ళు చిన్నపిల్లలుగా స్టార్ట్ అయ్యారు. ఆ సీరీస్ చూస్తూ ఆళ్ళెలా పెరిగారో మనం అలాగే పెరిగాం. ఇది ఫస్ట్ సీరీస్ భయ్యా. ఇది నేను సీరీస్ అసలు నెట్‌ఫ్లిక్స్ కన్నా, ఒక సీరీస్ చూడడం అన్నా, ఒక సీరీస్ అంటే ఏటో తెలియడం అన్నా ఇదైతే నా ఫస్ట్ సీరీసు. ఎవరో చెప్పారు బావుందని. అప్పుడులో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ అప్పుడు తీసుకుంటే అప్పుడు చూసాను. 2017లో చూసుంటాను నేనైతే. అప్పుడు నేను +2 ఎప్పుడో చదువుతున్నాను. ఇప్పుడైతే ప్రెజెంట్ జాబ్ గూడా చేస్తున్నాను. +2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తోని. అంత మారిపోయింది సీజన్స్ అయితే. ప్రతి క్యారెక్టర్ ఎప్పుడు క్యారెక్టర్‌లా అనిపియదు. ఏదో తెలిసిన క్యారెక్టర్‌లాగా, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్‌లాగా ఉంటది. సీజన్ 5 అయితే చాలా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ వస్తున్నాయి. అయితే మరి సీజన్ 5 ఎక్స్‌పెక్టేషన్ కన్నా ముందే అయితే స్టీవ్‌ని ఇంకా ఎ లాస్ట్‌లో అయితే సాడ్ ఎండింగ్ ఉంటదంటున్నారు. కావాలంటే 11 గూడా ఏదైనా మిల్లీ బాబీ బ్రౌన్‌ని కూడా ఏసేయండి గానీ స్టీవ్ భయ్యాని మాత్రం టచ్ చేయొద్దు. ఇంకా 4 సీజన్స్ అంటే ఈ స్టి సీ 'స్ట్రేంజర్ థింగ్స్‌తో' ఒక మంచి బాండింగ్ ఉంది. అసలు ఫస్ట్ సీరీస్ ఇది ఒక సీరీస్ చూడడం అనేది, అలాంటిది ఇంత మంచి సీరీస్ చూసాను. తర్వాత నుంచి అలాగ ప్రతి ఇయర్ వెయిట్ చేస్తూనే ఉన్నా. సీజన్ 5 అయితే చాలా లాంగ్ తీసుకున్నారు. ఇది అరౌండ్ 2022లో సీజన్ 4 రిలీజ్ అయినట్టుంది. ఆ తర్వాత 3 ఇయర్స్ తీసుకున్నారు ఒక్క సీజన్ 5 చేయడానికి. సీజన్ 5 అయితే చాలా గ్రాండ్‌గా తీస్తున్నాం అని చెప్పారు. చాలా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ వస్తుంది. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే ఈ నవంబర్ 27థ్ రిలీజ్ అవుతుంది. మిగతా 4 ఎపిసోడ్స్ అయితే డిసెంబర్ క్రిస్టమస్ టైంలో రిలీజ్ చేస్తా అంటున్నారు. కానీ ఈసారి అయితే ఒక్కో ఎపిసోడ్ అరౌండ్ 2 అవర్స్ ఉంటదంటున్నారు. ఇంకా సీరీస్ అయితే హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నాయి భయ్యా. కన్ఫర్మ్ గట్టిగా తెస్తారు. కానీ ఇంకా ఫస్ట్ సీజన్ 1 ఈ వీడియోలో అయితే సీజన్ 1 రీక్యాప్ ఇస్తాను. సీజన్ 1 అసలు ఏం జరిగింది? అసలు స్టోరీ ఎలా స్టార్ట్ అవుతదనేదైతే. 'స్ట్రేంజర్ థింగ్స్' నార్మల్‌గా మీరు మూవీ సీరీస్ చూసుంటే ఆల్రెడీ తెలిసే ఉంటది. స్టీవ్, లెవెన్ ఇంకా ఈళ్ళందరూ ఉంటారు. 4 చిల్డ్రన్ ఉంటారు. ఆళ్ళు కిందన బేస్‌మెంట్‌లో ఆడుకుంటున్నప్పుడు ఒక సైకిల్ రైడ్‌కెళ్ళినప్పుడేమో విల్ తప్పిపోయి ఒక అనదర్ వరల్డ్‌లోకెళ్తాడు. ఆ టైంలో 'స్ట్రేంజర్ థింగ్స్' మిల్లీ బాబీ బ్రౌన్, లెవెన్ అనే క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతది. అప్పుడేమో ఫారెస్ట్ నుంచి ఇంకా మన మైక్ ఇంటికొస్తది. మైక్ ఇంటికొచ్చిన తర్వాత ఆళ్ళు ఇంట్లో కొన్ని రోజులు దాచిపెట్టి పెడతారనమాట. ఇంట్లో ఏం చెప్పకుండాన. ఆ తర్వాత విల్‌కి ఎలాగేమైంది? ఏ వరల్డ్‌లోకి తప్పిపోయాడు? అదైతే మేజర్ స్టోరీ అయితే ఇదే అవుతది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ప్రతీది అయితే పిన్ టు పిన్ పాయింట్ ఎపిసోడ్ కావాలంటే మీరు కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఫుల్ ఎపిసోడ్ ఎలా జరిగింది? ఏమైందో? ఫుల్ సిరీస్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి పిన్ టు పిన్ పాయింట్ అంటే. ఇదైతే మేజర్ స్టోరీ. వేరే వరల్డ్‌లోకెళ్ళాక అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతది. ఎలాగా ఇదయిందని. నాకైతే ప్రతి సీజన్ బానే ఉంటది భాయ్. ఈ సీజన్ తోపని చెప్పలేము. సీజన్ 1 చూసాక అబ్బా! ఏం తీశారనిపిస్తది. సీజన్ 2 ఇంకా పెద్ద హిట్. సీజన్ 3 ఇంకా పెద్ద హిట్. అలా క్యారెక్టర్‌ని నీట్‌గా డెవలప్ చేస్తూ వచ్చారు. మధ్యలో చాలా క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. స్టీవ్ క్యారెక్టర్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్. డస్టిన్ క్యారెక్టర్ అయినా, స్టీవ్ క్యారెక్టర్ అయినా ఈళ్ళిద్దరిని మాత్రం సీరీస్‌లో ఏం చేయకుండా ఉంటే చాలు. కావాలంటే 11ని ఆ మైక్ గన్‌ని ఏసేయండి. ప్రాబ్లమ్ లేదు. మీకు 'స్ట్రేంజర్ థింగ్స్‌లో' ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో, మీకు ఏ క్యారెక్టర్ బాగా ఫేవరెట్ కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నాకైతే ఫస్ట్ స్టీవ్, తర్వాత 11 క్యారెక్టరే. మిగతా తర్వాత అలాగా డస్టిన్. నాకైతే ఈళ్ళు టాప్ 3 ఫేవరెట్ అనమాట. మీకే క్యారెక్టర్ బాగా నచ్చిందో, మీరు క్యారెక్టర్‌కి బాగా కనెక్ట్ అయ్యారో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా సీజన్ 1 రీక్యాప్‌కొస్తే అంతే భయ్యా. సీజన్ 1 అయితే తర్వాత పోలీస్ అతను ఉంటారు. ఆ పోలీస్ అతనితోని మిల్లీ బాబీ బ్రౌన్ గ్రో అవుతది. ఆళ్ళ ఫాదర్‌లా తీసుకుంటారు. అడాప్ట్ చేసుకొని అలా పెట్టుకుంటారు. ఆ తర్వాత సీజన్ 2కి అయితే స్టార్ట్ అవుతది. సీజన్ 2 అయితే సేమ్ మళ్ళీ విల్ దొరుకుతాడు. కానీ తర్వాత మళ్ళీ ఇంకా అదే ఉంటది. ఇప్పుడైతే ఆల్రెడీ మీరు 'స్ట్రేంజర్ థింగ్స్' ట్రైలర్ చూసుంటే ఫస్ట్ 5 మినిట్స్ ట్రైలర్ అని ఒకటి వదిలారు. విల్ అయితే అప్పటినుంచే వేక్నా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయినట్టు ఉంటది. అప్పుడు సీజన్ 1 నుంచి అయితే ఫస్ట్ రిలీజ్ చేసిన 5 మినిట్స్ ట్రైలర్‌లో అయితే ఇందులో మేజర్ హైలైట్ ఏంటంటే 'స్ట్రేంజర్ థింగ్స్‌లో' క్యారెక్టర్‌తో పాటు స్టోరీతో పాటు అలాగా ప్రే నుంచి వేక్నా క్యారెక్టర్ కూడా బాగా డెవలప్ చేస్తూ వచ్చారు. వేక్నా క్యారెక్టర్ కూడా మేజర్ ఏంటంటే మిల్లీ బాబీ బ్రౌన్ లాగే సేమ్ ఇద్దరు ఒక స్ట్రేంజర్, ఒక మెంటల్ స్టెబిలిటీ లాంటి దీంట్లో ఉంటారు. ఆళ్ళకి అలా అక్కడి నుంచి సూపర్ న్యాచురల్ పవర్స్ ఎలాగొచ్చాయి, అక్కడి నుంచి మేజర్ స్టోరీ ముందుకెళ్తా ఉంటది. లాస్ట్ సీజన్ 4 ఎపిసోడ్‌లో అయితే చూడొచ్చు. వేక్నా అంటాడు, "నువ్విలా అవ్వడానికి కారణం డాక్టర్ కాదు" అని.
అప్పుడు మిల్లీ బాబీ బ్రౌన్ అంటారు. 11 క్యారెక్టర్ అంటారు. అక్కడి నుంచి అయితే చూడాలి. ఇప్పుడు సీజన్ 5 అయితే చాలా బాగా హెవీ హైప్‌తో ఉన్నాను నేనైతే. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. వదిలితే ఆ రోజు నుంచి ఇంకా